ఆశీర్వాదాన్ని కూడా అనుగ్రహిస్తాడు. ఉదాహరణ, దావీదు బెత్షెబాతో తప్పు చేశాడు, వ్యభిచారం చేశాడు. సంవత్సరం పాటు ఆ తప్పును ఒప్పుకోకుండా దాచిపెట్టాడు. కానీ ఎప్పుడైతే పాపం బయటపడిందో క్షమాపణ కోరాడు, కన్నీళ్లు మున్నీళ్ళని ఏడ్చాడు. ప్రభా, రక్షణ ఆనందాన్ని నాకు దూరం చేయొద్దయ్యా, నీ సన్నిధిని నాకు దూరం చేయొద్దయ్యా, నీ ఆత్మను నాకు దూరం చేయొద్దయ్యా ఏడ్చాడు. ఆ పశ్చాత్తాపపడిన దావీదును చూసి దేవుడు క్షమించాడు. దావీదు బెత్షెబా వ్యభిచారం చేశారు, ఫలితంగా బిడ్డను పోగొట్టుకున్నారు. కానీ దావీదు పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడిన పిదప దేవుడు ఏం చేశాడో తెలుసా? అదే బెత్షెబాకు దావీదుకు సొలొమోను అనే అద్భుతమైన కుమారుణ్ణి బహుమానంగా అనుగ్రహించాడు. ఇది ఏమిటో